హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో కాసిన మామిడికాయలతో బెల్లం ఆవకాయ ఎలా చేసుకోవాలో ఈజీ పద్ధతిలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మామిడికాయలని ఇలా కోసుకొని 4-5 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఈ తొడిమ కట్ చేసి పైన సొన తుడిచేసి ఇలా మనకు కావాల్సిన సైజులో ముక్కలు చేసుకొని లోపల ఉన్న జీడి ఇంకా తెల్ల పొర ఉంటుందిగా అది కూడా తీసేసుకోవాలండి. దీనికి కాస్త చిన్న ముక్కలు చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఏదైనా డబ్బా తీసుకొని గ్లాస్ కానీ డబ్బా కానీ కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఒక డబ్బా తీసుకున్నానండి. దాంతో నాకు 3 ముక్కలు అయ్యాయి. ఈ 3 డబ్బాల ముక్కలకి 1/2 గ్లాస్ కారము, 1/3 గ్లాసు ఉప్పు, 1/3 గ్లాస్ ఆవుపిండి వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి వేసుకోవాలి. అలాగే 3 గ్లాసుల నేను బెల్లం వేసుకున్నాను అండి. తురిమిన బెల్లం అంటే 3 డబ్బాలకి 3 గ్లాసులు 3 డబ్బాలు వేసుకున్నాను. అలాగే 1/2 డబ్బా పప్పు నూనె కూడా వేసుకున్నానండి. దీనికి ఎక్కువ నూనె పట్టదు. ఆవాలు పొడివే, మనం కొద్దిగా ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి, అంతేగాని వేయించాల్సిన అవసరం లేదు. మెంతులు మాత్రం దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి నెక్స్ట్ డే తీసుకొని ఇలా చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లోపల పెట్టేసుకోవాలండి. ఇది మూడో రోజు చూసారా, ఆల్రెడీ కొద్దిగా పాకం వచ్చింది కదా. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ఎండలో పెట్టుకోవాలి. మనం ఏదైనా బేసిన్లో వేసుకొనైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా పచ్చడిగా పెట్టాను కాబట్టి బాటిల్లో వేసుకొని బాటిల్ మూత పెట్టి ఎండలో పెట్టానండి. అప్పుడు దుమ్మది పడకుండా ఉంటుంది. ఇలా 2-3 రోజులు ఎండలో పెట్టుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కదా, అందుకని వెల్లుల్లిపాయలు తీసుకొని కాస్త ఉప్పు పసుపు నూనె వేసుకొని కలిపి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే సాయంత్రం తొక్కు తీసుకొని పచ్చళ్ళు ఈజీగా కలిపేసుకోవచ్చు. అంతేనండి, మన నోరు నుంచే బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.